హలో, గుడ్ మార్నింగ్. సో, ఇది ఉగాది ముందు రోజు వ్లాగ్. ఉగాది ముందు రోజు ఇల్లంతా డీప్ క్లీన్ చేసుకున్నాను. ఈ ఇంటికొచ్చిన తర్వాత, కొత్తింటికొచ్చిన తర్వాత ఫస్ట్ ఫెస్టివల్ అనమాట. సో, మంత్లీ డీప్ క్లీనింగ్ ఎలా చేసుకుంటానో అలానే చేసుకున్నాను. దీనివల్ల ఇల్లంతా డస్ట్ ఫ్రీ అయిపోతుంది. చాలా క్లీన్‌గా ఉంటుంది. నేను కొన్ని మంచి స్టెప్స్ ఫాలో అవుతాను. అవి మీకు యూస్‌ఫుల్ అవుతాయి అనుకుంటున్నా. అందుకే ఈ వీడియోలో నా క్లీనింగ్ రొటీన్‌ని మీతో షేర్ చేస్తున్నాను. ఇది మంత్లీ డీప్ క్లీనింగ్ రొటీన్. ఒక్కొక్కసారి అవ్వకపోతే 2 మంత్స్‌కి ఒకసారి చేస్తూ ఉంటాను. కానీ ఎవ్రీ 2 ఆర్ 1 మంత్‌కి కంపల్సరీగా చేసుకోవాలి. ఎందుకంటే చాలా డస్ట్ ఉంటుంది. మనకి తెలుస్తుందనమాట ఆ క్లీనింగ్‌లో ఇంత డస్ట్ ఉందా మంత్లీ వన్స్ చేసినా కూడా అని చెప్పి. అండ్ ఈ వీడియో నేను ముందే షేర్ చేయాలి కానీ నాకు అవ్వలేదు. సో, మీకు ఒక క్లీనింగ్ మోటివేషన్‌లా ఉంటుంది అనుకున్నాను. కానీ నాకు పోస్ట్ చేయడం అవ్వలేదు, సారీ. అండ్ ఇప్పుడు నేను ఫ్యాన్ తుడుస్తున్నా కదా! నేను హాల్ నుంచి స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఫ్యాన్ ఏమో నార్మల్ స్టిక్ ఉంటుంది కదా! దాంతోని తుడిచాను. దానివల్ల డస్ట్ అంతా వచ్చేస్తుంది. అండ్ దెన్ ఒక క్లాత్ తీసుకొని దాంతో మళ్ళీ నీట్‌గా తుడిచేసుకున్నాను. క్లాత్‌కి కొంచెం వాటర్ స్ప్రే చేసుకున్నా బావుంటుంది. వాటర్ డెటాల్ లిక్విడ్ ఉంటుంది కదా, డిఐవై లిక్విడ్, అదేంటి అన్నది కూడా చెప్తాను. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే సోఫా తుడుస్తున్నాను. అక్కడ ఒక బ్రష్ యూజ్ చేస్తున్నా కదా, ఆ బ్రష్తో ఈజీగా కార్నర్స్లో ఉండిపోయిన డస్ట్ కానీ ఫుడ్ పార్టికల్స్ కానీ వచ్చేస్తాయి. దానివల్ల కార్నర్స్ కూడా ఎప్పుడూ నీట్గా ఉంటాయి. సో, అలాంటిది ఒకటి తీసుకోండి, చాలా బాగుంటుంది, స్పెషల్లీ సోఫాస్కి. అండ్ దెన్ నేను ఒక క్లాత్ తీసుకొని, ఒక సాఫ్ట్ క్లాత్ తీసుకొని మొత్తం అంతా డస్టింగ్ చేసేస్తున్నాను పొడి క్లాత్తోని. దానివల్ల మొత్తం ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ డిఐవై లిక్విడ్ అనమాట. ఇందులో డెటాల్, యాంటీసెప్టిక్ లిక్విడ్ యాడ్ చేశాను, వాటర్ తీసుకున్నాను అండ్ కొంచెం విమ్ లిక్విడ్ ఆర్ హ్యాండ్ వాష్ అనమాట. సో, దీనివల్ల మనకి ఉన్న జర్మ్స్ కానీ ఏవైనా కూడా క్లీన్ అయిపోతాయి మొత్తం. సో, దీన్ని సోఫా అంతా స్ప్రే చేస్తున్నాను వీడియోలో చూపించినట్టు. అండ్ దెన్ మళ్ళీ ఇంకొక క్లాత్ తీసుకొని నీట్‌గా తుడిచేయాలి. డెఫినెట్‌గా ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వండి. మీకు ఇదంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత మీరు ఒక క్లీన్ ప్లేస్‌లో ఉన్న ఫీలింగ్ వస్తది. ఎందుకంటే మనకి క్లీనింగ్ చేసేటప్పుడు ఎంత డస్ట్ వస్తుంది అనేది కనిపిస్తది కదా! దానివల్ల మనకి క్లియర్‌గా అర్థమవుతది ఇంత డస్ట్‌లో మనం ఉన్నామా ఇన్ని రోజులు అనేది. సేమ్ అలానే ఆ చిన్న సోఫాని కూడా, అంటే చిన్న చైర్ సోఫాని కూడా ఇప్పుడు నేను ఈ టేబుల్ క్లీన్ చేస్తున్నాను. ఇది రెగ్యులర్‌గా రోజు చేస్తూ ఉంటాను. సో, అలానే ఇప్పుడు కూడా కాలిన్‌తోని ఒక సెపరేట్ సాఫ్ట్ క్లాత్ తీసుకొని క్లీన్ చేస్తున్నా. మీ దగ్గర కాలిన్ లేకపోతే రెగ్యులర్‌గా ఇందాక చూపించిన డిఐవై లిక్విడ్ ఉంది కదా, దాంతో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఒక సాఫ్ట్ క్లాత్ యూజ్ చేయండి, ఎందుకంటే గ్లాస్ కదా. అండ్ నేను ఈ క్లీనింగ్‌ని హాల్ నుంచి స్టార్ట్ చేశా కదా! హాల్ నుంచి నాకు చూసుకుంటే టోటల్‌గా 5 రూమ్స్ ఉన్నాయి. 3 బెడ్‌రూమ్స్, హాల్ అండ్ ఒక డైనింగ్ రూమ్. ఇవన్నీ కలిపి 5 బెడ్‌రూమ్స్ కదా, 5 రూమ్స్. సో, నాకు ఒక 1 అవర్ పట్టింది. మంత్లీ ఒక 1 అవర్ స్పెండ్ చేస్తే క్లీనింగ్ అనేది చాలా బాగా అయిపోతుంది. ఇప్పుడు నేను టీవీ ఏరియా దగ్గరకొచ్చాను. సో, చూపించాను కదా ఎంత డస్ట్ వచ్చిందో. ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను. దాంతోని టీవీని తుడుచుకుంటున్నా. టీవీని కూడా రెగ్యులర్‌గా తుడుస్తూ ఉంటాను కాబట్టి నాకు పెద్దగా మార్క్స్ ఏమీ లేవు. అందుకని సింపుల్‌గా ఒక టిష్యూ పేపర్‌తో తుడిచేస్తున్నాను. టీవీకి ఎప్పుడూ వాటర్ పెట్టొద్దు. దానివల్ల స్క్రీన్ అనేది పాడైపోతుంది. సో, అదే టిష్యూ పేపర్‌తో టీవీ ఏరియా మొత్తం కూడా క్లీన్ చేస్తున్నా. అంటే ఫస్ట్ డస్ట్ ఫ్రీ చేసేస్తున్నాననమాట. దానివల్ల పైన ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తుంది ఆ టిష్యూకి. అండ్ అక్కడి స్పేస్ కూడా నేను రెగ్యులర్‌గా క్లీన్ చేస్తూనే ఉంటాను. సో, పెద్దగా డస్ట్ లేదు. వన్స్ ఈ టిష్యూ పేపర్‌తో మొత్తం క్లీనింగ్ ఫస్ట్ స్టెప్ అంతా అయిపోయిన తర్వాత సెకండ్ ఏంటి అంటే మళ్ళీ ఒక క్లాత్ తీసుకొని దానికి కొంచెం లైట్‌గా డిఐవై లిక్విడ్‌ని స్ప్రే చేశాను. స్ప్రే చేసి దాంతో ఒకసారి మళ్ళీ క్లీన్ చేస్తున్నాను. దానివల్ల ఇంకా రిమైనింగ్ ఏమైనా డస్ట్ ఉండిపోతే అదంతా ఆ క్లాత్‌కి వచ్చేస్తుంది. సో, ఇలా ప్రతి దానికి ఒక 1, 2 స్టెప్స్ ఫాలో అయితే నీట్‌గా ఉంటుందనమాట. ఇప్పుడు హాల్ అంతా కంప్లీట్ అయిపోయింది. నేను బెడ్‌రూమ్‌కొచ్చాను. బెడ్‌రూమ్స్ అన్నీ సేమ్ టైప్‌లో చేస్తాను. ఫస్ట్ ఫ్యాన్ తుడుస్తున్నాను ఇందాకల్లానే. ఫస్ట్ ఆ స్టిక్‌తోని అండ్ దెన్ ఒక క్లాత్‌తోని. సో, ఫ్యాన్ అయిపోయిన తర్వాత బెడ్‌రూమ్స్‌కి ఏముంటాయి, విండోస్ ఉంటాయి కదా! సో, ఈ విండోని కూడా నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఇది నేను కొంచెం పైనే చేస్తున్నా. డీప్‌గా క్లీన్ చేయాలంటే దీనికి చాలా టైం పడుతుంది. సో, నేను జస్ట్ పైనే తీస్తున్నాను. డీప్‌గా అనేది ఎవ్రీ 6 మంత్స్ ఆర్ 3 మంత్స్‌కి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.
అండ్ గోడలన్నీ కూడా ఏమైనా బూజు పట్టేస్తే అది కూడా తుడిచేసుకున్నా. ఇప్పుడు మంచం ఉంటుంది కదా, మంచం బ్యాక్ సైడ్ మనకి డస్ట్ అనేది పడుతూ ఉంటుంది. సో దాన్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇది కూడా రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటాను. అలానే ఇప్పుడు కూడా మంత్లీ వన్స్లో కూడా క్లీన్ చేస్తున్నా. ఇప్పుడు మెయిన్ ఏంటి అంటే మనకి కబోర్డ్స్ ఉంటాయి కదా, కబోర్డ్స్ పైన చాలా డస్ట్ పడిపోతూ ఉంటుంది, మనకి కనిపించదు. సో దాన్ని ఇలాంటి ఒక టిష్యూ పేపర్తోని చక్కగా ఒకసారి అలా క్లీన్ చేసుకుంటే పైన ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట. సో ఇవి నేను ఇక్కడ కిచెన్ టవల్స్ యూస్ చేస్తాను. ఇవి చాలా బాగా పిరుస్తాయి అనమాట, అంటే చాలా బాగా వచ్చేస్తుంది దీనికి డస్ట్ అనేది. సో చూసారు కదా, ఇలా దీనికి ఇది పెద్ద ఎక్కువ టైమ్స్ పట్టదు, కానీ చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఈ క్లీనింగ్ అనేది. సో టోటల్గా నేను అన్ని బెడ్రూమ్స్ క్లీన్ చేసేసుకున్నాను అండ్ నా బాత్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు పూజ చేసుకుంటున్నాం మేము. ఆరుష్ ఇప్పుడే లేచాడు. సో తెలుసు కదా, పిల్లలు లేచిన తర్వాత చికాగ్గా ఉంటారు. సో అలానే వాడికి ఉంది. రమ్మంటే రావట్లేదు దేవుడి దగ్గరికి పూజకి. సో నేను మా హస్బెండ్ పూజ చేసుకుంటున్నాము. ఈ క్లీనింగ్ అంతా నేను ఆరుష్ లేవక ముందు, అంటే మార్నింగే లేచి చేసుకున్నా. ఆరుష్ లేచిన తర్వాత ఆ డస్ట్ అంతా పడుతూ ఉంటుంది అండ్ తను చేయనివ్వడు కదా, అందుకని. అండ్ మార్నింగే లేచి చేయడం వల్ల మేడ్ వచ్చే టైంకి ఇల్లంతా డస్ట్ ఫ్రీ అయిపోతుంది. తను వచ్చాక మళ్ళీ క్లీన్ చేసేసి మాప్ పెట్టేస్తారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆరుష్కి ఇంకా నిద్రమాత వదలలేదు. సో ఎన్నిసార్లు రమ్మంటున్నా రావట్లేదు. పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ నేను దోశ ఇంకా టమాటా చట్నీ చేశాను. టమాటో చట్నీ చాలా సింపుల్గా ఉంటుంది. లైక్ వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి ఎండుమిర్చి మన ఇష్టం అనమాట, అవన్నీ యాడ్ చేసుకొని చేశాను. ఆ తర్వాత సూప్ చేస్తున్నా, అంటే ఎందుకో తాగాలనిపించింది. సో ఇది హాట్ అండ్ సోర్ అనమాట, నార్ నుంచి. అంటే ఇది టిఫిన్ టైంకి కాదు, బిఫోర్ లంచ్ చేశాను. సో లంచ్ చేసే ముందు కొంచెం సూప్ చేసుకున్నాము. అండ్ కొంచెం పెప్పర్ యాడ్ చేస్తున్నా, మనకి అందులో అంత ఘాటు ఇదంతా ఉండదు కదా, సో అందుకే కొంచెం పెప్పర్ ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేస్తాను. హలో. సో రెడీ అవుతున్నా బయటికి వెళ్ళడానికి. ఇందాకే చెప్పా కదా మధ్యాహ్నం వెళ్ళాలి అని, కానీ అవ్వలేదు కదా. సో ఇప్పుడు బయలుదేరుతున్నాను. లంచ్ చేస్తూ మామ్ మూవీ పెట్టుకున్నాము, శ్రీదేవి గారిది మామ్ మూవీ ఉంటుంది కదా, అది చూశాను. ఎంత ఏడ్చానంటే అలా వస్తూనే ఉన్నాయి నాకు కంట్లోంచి. ఎప్పుడూ జనరల్గా నాకు మూవీస్ చూసేటప్పుడు ఎమోషనల్ సీన్స్ అయితే నేను కూడా ఏడ్చేస్తాను అనమాట, చాలామందికి జరుగుతుంది. సో అలానే నాకు కూడా. మా హస్బెండ్ అయితే ఎంత ఏడిపిస్తారో, కరెక్ట్గా అలాంటి సీన్స్ వచ్చేటప్పుడు పాజ్ చేసి నా కంట్లోకి చూస్తారనమాట. నేను అప్పటికే ఏడుస్తూ ఉంటాను. సో ఇవాళ ఎన్నోసార్లు నన్ను ఏడిపించారు ఆ మూవీ చూస్తూ. మంచి మూవీ, శ్రీదేవి గారిది గుర్తుండిపోయే మూవీ, లాస్ట్లోనే ఒక మంచి మూవీ. ఎవరైనా చూడకపోతే చూడండి, కొంచెం ఎమోషనల్గా ఉంటుంది. లైక్ గర్ల్ ఉమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి సంబంధించిన ఒక స్టోరీ అనమాట. ఇప్పుడు బయటకు వెళ్తున్నా అన్నా కదా, ఎక్కడికి వెళ్తున్నా అనేది ఇప్పుడు ఏం చెప్పను, నేను కొన్ని రోజుల్లో చెప్తాను ఏంటి అన్నది. అండ్ వచ్చాకేమో రేపు ఉగాది కదా, అవును, ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. రేపు కుదిరినట్టయితే లైవ్కి వస్తాను, ఆర్ఎల్స్ ఉగాది విషెస్ రేపు మీకు మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత ఈ పాటికే చేయాలి, మధ్యాహ్నం మూవీ చూసుకుంటూ కూర్చున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత గులాబ్ జామున్ చేద్దాం అనుకుంటున్నా, పాపం ఎప్పటి నుంచి అడుగుతున్నారు మా హస్బెండ్. అండ్ నువ్వులు తెచ్చారు, సో నువ్వులు ఉండలు కూడా చేద్దాం అనుకుంటున్నా. ఈ రెండు చేయాలి వచ్చిన తర్వాత, ఫాస్ట్గానే అయిపోతాయి కదా రెండు, సో ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ అయితే బయలుదేరి బయటకు వెళ్తాను. అండ్ మర్చిపోయాను అసలు, నిన్నటి వ్లాగ్లో బారసాల వ్లాగ్ అన్ని వాళ్ళ బాబుది పెట్టాను కదా, అందులో బాబు పేరే చెప్పడం మర్చిపోయాను నేను. అసలు ఎలా మర్చిపోయాను నాకు అర్థం కాలేదు. ఇంతకీ బాబు పేరు ఏం పెట్టారు అంటే చేతన్ ప్రణవ్. మీకు చెప్పాను కదా సిహెచ్తో పలికింది లెటర్స్ అనేది, సో చేతన్ అని పెట్టారు దాని ప్రకారం.
అండ్ ఆల్రెడీ చెప్పాను కదా నేమ్ కంబైనర్స్ లాంటివి కొన్ని సైట్స్ ఉన్నాయని చెప్పి, అందులో ప్రణవ్ అనే నేమ్ వచ్చిందనమాట. ఎలా అంటే ప్రవళిక మా వదిన పేరు, సో అందులో ప్రా తీశారు, అండ్ నవీన్లో NAV తీశారు, ప్రణవ్ రెండు మిక్స్ చేస్తే ప్రణవ్ అయింది. సో మొత్తంగా చేతన్ ప్రణవ్ అని పెట్టారు పేరు. ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ చేతన్ నేమ్ కూడా మీలో చాలామంది చెప్పారు, అండ్ చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు మర్చిపోయాను చెప్పడం, మీరు కమెంట్స్ అడుగుతుంటే నాకు గుర్తొచ్చింది, సరే నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాము అని అనుకున్నాను. అండ్ ఈ మధ్య నేను యూట్యూబ్ కమెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే నేను కొంచెం ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటున్నాను. అంటే నాకు జనరల్గా సోషల్ సైట్స్లో ఇంతకుముందు బిఫోర్ యూట్యూబ్ అంత యాక్టివ్గా ఉండేదాన్ని కాదు. ఈ మధ్య నేర్చుకుంటున్నాను, అలవాటు చేసుకుంటున్నాను. సో ఇన్స్టాగ్రామ్లో అయితే కొంచెం యాక్టివ్గా ఉంటున్నాను. ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేసిన వాళ్ళందరికీ వెంటనే రిప్లై ఇస్తున్నాను, అందువల్ల యూట్యూబ్కి ఇవ్వడం అవ్వట్లేదు. సో మీరు కనుక మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ చేయండి, మనం మాట్లాడుకుందాం. నేను కూడా కొంచెం యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను కదా, సో అది. అండ్ ఓకే, నేను రెడీ అయిపోతాను, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇయర్ రింగ్స్ ఒకటి పెట్టుకొని బయలుదేరాలి. అండ్ ఆరుష్కి ఉగాదికి డ్రెస్ లేదు, సో రిటర్న్ వచ్చేటప్పుడు బిగ్ బజార్కి వెళ్ళి మొన్న చూశాను కాలర్ టీషర్ట్స్ బాగున్నాయి, సో అవి తీసుకుందాం అనుకుంటున్నాను, చూడాలి. బయట పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చాను. అక్కడ ఏదో పోయినట్టు ఫేస్ పెట్టాను కదా, ఫుల్ అలసిపోయాను, అందుకే అలా ఉంది ఫేస్. అండ్ వచ్చేటప్పుడు అన్నీ తెచ్చుకున్నాను అనమాట పూజకు కావాల్సినవి. సో అస్సలు ఓపిక లేదు, కానీ తనకి ప్రామిస్ చేశాను కదా చేస్తానని చెప్పి చేస్తున్నాను. కానీ గులాబ్ జామున్ ఏం చేయట్లేదు, ఎందుకంటే అది ప్యాకెట్ బాగాలేదనమాట, ఎక్స్పైర్ అయిపోయింది లాస్ట్ మంత్, నేను చూసుకోలేదు, అందుకే అది చేయట్లేదు. ఓన్లీ నువ్వుల లడ్డు మాత్రమే చేస్తున్నాం. ఈ లడ్డు అనేది 2 వేస్లో ఉంటుంది కదా, అంటే ఒకటి పాకం పట్టి అందులో నువ్వులు వేసి మనకి గట్టిగా వస్తుంది కదా నువ్వుల లడ్డు, అదే చెక్కీ లాగా ఉంటుంది, సో అలా ఒకటి ఉంటుంది. అండ్ ఇదేంటంటే నార్మల్గా మిక్సీ వేస్తాం కదా ఆ టైప్. సో దీనికి నువ్వులు ఎంత తీసుకున్నామో బెల్లం కూడా అంతే తీసుకోవాలి. ఇక్కడ నేను నువ్వులు ఒక 1/2 కిలో తీసుకున్నాను, అండ్ బెల్లం కూడా 1/2 kg తీసుకున్నాను. ఫస్ట్ వీటిని ప్యాన్లో ఫ్రై చేసుకుంటున్నాను, ఎక్కువగా అవసరం లేదు, లైక్ రోస్టెడ్ అయినట్టు ఫ్రై చేసుకోవాలి. సో సిమ్లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా రోస్ట్ చేశానో, మరీ ఎక్కువగా అవసరం లేదు, జస్ట్ కొంచెం రోస్ట్ అయితే సరిపోతుంది. ఇది మీకు ఎలా చేయాలో తెలిసే ఉంటుంది, సో నేను ఎలా చేస్తున్నా అనేది చూపిస్తున్నాను అంతే. సో చూసారు కదా, ఆ టైప్లో రోస్ట్ అయితే సరిపోతుంది. సో ఇవి రోస్ట్ అయ్యేలోపు, అంటే ఇవి ఫ్రై అయ్యేలోపు బెల్లాన్ని కూడా కొంచెం తురిమి పెట్టుకున్నాను నేను. సో ఈ రెండు కలిపి ఇప్పుడు అది చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. సో మిక్సీ కూడా చేసేసాను. ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో వన్స్ మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ, అంటే ఏదైనా స్వీట్లోకి నెయ్యి యాడ్ చేసుకుంటే బాగుంటుంది కదా, సో నెయ్యి యాడ్ చేసుకుంటూ ఒక మంచి ఫ్లేవర్ కోసం మిక్స్ చేసుకొని ఉండలు చుట్టుకుంటే అయిపోయింది నువ్వుల లడ్డు. చాలా సింపుల్ కదా. అండ్ ఇది సమ్మర్ కన్నా వింటర్లో చాలా బాగుంటాయి. వింటర్లో చేసుకొని తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అండ్ బాగుంటుంది. ఇప్పుడు నేను నైట్ టైం, సమ్మర్ బాగా ఉంది కదా, సో నేను నైట్ టైం పడుకునే ముందు ఫేస్ అంతా క్లీన్ చేసుకొని, అంటే నేను సింపుల్ ఐస్ క్యూబ్ని రుద్దుకుంటున్నాను. మీరు దీనిలో అంటే ఏదైనా జ్యూస్ యాడ్ చేసుకొని దాంతో ఇలా మనం DIY చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఉత్తి ఐస్ క్యూబ్ ఉంటుంది కదా, ఫ్రెష్ వాటర్ ఐస్ క్యూబ్ అనమాట ఇది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఫేస్ అనేది ఫ్రెష్గా ఉంటుంది, యంగర్ లుకింగ్గా ఉంటుంది, అండ్ మన ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా అవి చాలా వరకు క్లోజ్ అవుతాయి. సమ్మర్లో స్పెషల్గా అట్లీస్ట్ డేకి వన్స్ అయినా చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. సో నైట్ టైం ఇలా చేసుకోవడం వల్ల చాలా ఫ్రెష్గా ఉంటుంది నాకు, అందుకని చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.